డాక్టర్లు మన జీవితాలలో అమూల్యమైన పాత్రను పోషిస్తారు. వారు రోగులకు ఆరోగ్యాన్ని కలిగించడంలో, వారి బాధల్ని తగ్గించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. రోజు ఎన్నో గంటల పాటు పనిచేసి ప్రతి రోగికి శ్రద్ధగా వైద్యం అందిస్తారు. అత్యవసర పరిస్థితుల్లో కూడా నిద్ర, ఆహారం మర్చిపోయి సేవ చేస్తారు. మహమ్మారుల విషయంలో వారు ప్రాణాలను పణంగా పెట్టి పనిచేస్తారు. వారి సహనంతో, జ్ఞానంతో అనేక మందికి కొత్త జీవితాన్ని అందిస్తారు. పేద, ధనిక అనే తేడా లేకుండా అందరికీ ఒకే విధంగా వైద్యం అందించడంలో వారు చూపే నిబద్ధత అపూర్వమైనది. రోగి కేవలం శరీరంతోనే కాదు, మనస్సుతో కూడా ఆరోగ్యంగా ఉండేందుకు వారు ప్రోత్సహిస్తారు. డాక్టర్ల సేవలను కేవలం వృత్తిగానే కాక ఒక మానవతా ధర్మంగా చూడాలి. అందుకే డాక్టర్లు సమాజంలో వైద్యో నారాయణో హరులు. జూలై 1న జరుపుకునే జాతీయ వైద్యుల దినోత్సవం డాక్టర్ల సేవలను గుర్తించి వారికి అభినందనలు చెప్పే ప్రత్యేక రోజు. ఈ దినాన్ని భారతదేశం ప్రముఖ వైద్యుడు, పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ బిధాన్ చందర్ రాయ్ గారి జయంతి సందర్భంగా జరుపుతోంది. ఆయన 1882 జూలై 1న జన్మించి 1962 జూలై 1న మరణించారు. డాక్టర్ బిధాన్ చంద్ర రాయ్ తన సర్వీసుల్లో ఎంతోమంది పేదవారికి ఉచితంగా వైద్యం చేసేవారు. ఆయన చేసిన సేవలకు గాను ఆయన పుట్టినరోజున జాతీయ వైద్యుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఆయన చేసిన సేవలకు గాను భారతరత్న లభించింది. వైద్యులు అనేక రోగులతో రోజూ పోరాడుతూ వారికి ఆరోగ్యాన్ని అందించేందుకు జీవితాన్ని అంకితం చేస్తారు. కరోనా మహమ్మారి వంటి క్లిష్ట సమయాల్లో కూడా వారు ముందుండి పనిచేసి తమ ధైర్యాన్ని చూపించారు. వారు నిద్ర, విశ్రాంతి లేకుండా రోగుల కోసం సేవలందిస్తారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ IMA తాజా సర్వే ప్రకారం డాక్టర్లు తమ పనిలో అనేక తీవ్రమైన సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ సర్వేలో 35% మంది డాక్టర్లు రాత్రి షిఫ్టులలో అసురక్షితంగా అనిపిస్తుందని తెలిపారు. 45% మందికి సరైన డ్యూటీ రూములు అందుబాటులో లేవు. అందుబాటులో ఉన్న వాటిలో కూడా లైటింగ్, ప్రైవసీ, భద్రత వంటి మౌలిక సదుపాయాలు లేవని చెప్పారు. కొందరు మహిళా వైద్యులు రాత్రిపూట తాగిన రోగుల నుంచి అసభ్య ప్రవర్తన ఎదుర్కొంటున్నారని తెలిపారు. డాక్టర్లు స్వీయ రక్షణ కోసం పెప్పర్ స్ప్రేలు లేదా ఇతర రక్షణ పరికరాలను తీసుకువెళ్లాల్సిన పరిస్థితులు వచ్చాయని ఇది స్పష్టం చేస్తోంది. ఆస్పత్రిలో సరైన భద్రతా సిబ్బంది లేకపోవడం, CCTVలు లేకపోవడం వల్ల వారికి సరైన భద్రత లేకుండా పోతోంది. ఫిజికల్ అటాకులు, వర్బల్ అబ్యూజ్ వంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయి. కొన్ని చోట్ల బాత్రూములు లేకపోవడం, రాత్రిపూట బయటకు వెళ్లాల్సిన పరిస్థితి డాక్టర్ల భద్రతను మరింత ప్రమాదంలో పడేస్తున్నాయి. దీనివల్ల వారు ఒత్తిడికి లోనవుతున్నారు. IMA ప్రభుత్వం తక్షణమే డాక్టర్ల భద్రత కోసం కఠినమైన చట్టాలు తీసుకురావాలని, ఆస్పత్రుల్ని రక్షిత ప్రాంతాలుగా ప్రకటించాలని డిమాండ్ చేస్తోంది. ఈ సర్వే డాక్టర్ల కష్టాలను సమాజానికి గుర్తు చేస్తూ తగిన చర్యలు తీసుకోవలసిన అవసరాన్ని స్పష్టంగా తెలియజేస్తోంది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నిర్వహించిన తాజా సర్వే ప్రకారం పెద్ద సంఖ్యలో డాక్టర్లు బర్న్అవుట్, డిప్రెషన్, ఆందోళన వంటి మానసిక ఆరోగ్య సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. గోవాలో నిర్వహించిన అధ్యయనంలో 42% మంది వైద్యులు బర్న్అవుట్ లక్షణాలతో బాధపడుతున్నట్టు గుర్తించబడింది. 28% మందిలో డిప్రెషన్ లక్షణాలు ఉన్నాయని, 15% మందికి ఆందోళన అంటే యాంగ్జైటీ తీవ్రంగా ఉన్నట్లు వెల్లడైంది. అధిక పని గంటలు, విశ్రాంతి లేకపోవడం, ఎమోషనల్ స్ట్రెస్తో వారు శారీరకంగా కూడా దెబ్బతింటున్నారు. కొంతమంది ఒత్తిడిని తగ్గించేందుకు మద్యం వంటి మార్గాలను ఆశ్రయిస్తున్నారు. ఈ పరిస్థితి వారి సేవా నిబద్ధతను ప్రభావితం చేయడమే కాక వారికే ఆరోగ్య సమస్యలు కలిగిస్తోందని ఈ సర్వే స్పష్టంగా తెలిపింది. డాక్టర్లు రోగులతో చాలా దయగా, ఆప్యాయతతో మాట్లాడాలి. ప్రతి రోగి సమస్యను శ్రద్ధగా వినడం ముఖ్యం. ఆందోళన ఉన్న రోగులకు ధైర్యాన్ని పంచాలి. చికిత్సలో స్పష్టంగా వివరించడం వల్ల రోగులకు అర్థమవుతుంది. గోప్యతను పాటించి రోగి విశ్వాసాన్ని పొందాలి. ఈ విధంగా ప్రవర్తిస్తే రోగి, డాక్టర్ మధ్య మంచి సంబంధం ఏర్పడుతుంది. రోగులు డాక్టర్ల పట్ల గౌరవంతో, ప్రేమతో వ్యవహరించాలి. వారి సూచనలు, చికిత్సా పద్ధతుల్ని పూర్తిగా అర్థం చేసుకుని నిజాయితీగా పాటించడం అవసరం. చికిత్స సమయంలో ఆప్యాయత, సహనం చూపించడం ఆరోగ్యాన్ని త్వరగా పొందడంలో సహాయపడుతుంది. డాక్టర్ల పని ఒత్తిడితో కూడినది కాబట్టి వారి కష్టాలను గ్రహించి సహకారాన్ని అందించడం ముఖ్యం. ఎలాంటి అభిప్రాయాలు ఉన్నా ఆ హృదయాన్ని గౌరవిస్తూ మర్యాదగా మాట్లాడాలి. వైద్యుల సేవలను ప్రశంసించడం వారి మానసిక బలాన్ని పెంచుతుంది. రోగులు తమ ఆరోగ్యం పట్ల బాధ్యత తీసుకోవడం కూడా ఎంతో అవసరం. ఇలాంటి పరస్పర సంబంధం వల్ల మంచి చికిత్సా ఫలితాలు వస్తాయి. మానవత్వంతో చేసిన సేవే నిజమైన వైద్య ధర్మమని తెలిపే ఓ కథను ఇప్పుడు చూద్దాం. ఒక నగరానికి చెందిన డాక్టర్ అనిత ప్రైవేట్ ఆస్పత్రిలో పనిచేసేది. కానీ ఆమెకు సేవా స్వభావం చిన్ననాటి నుంచే గుండెల్లో బలంగా ఉండేది. రోజు పని ముగిశాక ఆమె పేదవారికి ఉచితంగా వైద్యం చేసేది. కూలీల పిల్లలకు టీకాలు వేయడం, గర్భిణీ స్త్రీలకు పోషకాహారాన్ని అందించడం ఆమె నిత్య కార్యమైంది.
ఒకరోజు రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ ఓ అనాథ బాలుణ్ణి తన సొంత ఖర్చులతో సంరక్షించి నిలబెట్టింది. డాక్టర్ అనిత అందించిన ఆ మానవత్వ సేవలు చూసి ఆస్పత్రి సిబ్బంది కాదు, రోగులు ఆశ్చర్యపోయారు. ఆమె సేవలో డిగ్రీ కంటే కూడా దయ ఎక్కువగా కనిపించింది. నిజమైన వైద్యుడు అంటే హృదయంలో మానవత్వం ఉన్నవాడే అవుతాడని ఈ కల్పిత కథ మనకు చెప్తుంది. కథ కల్పితమే అయినా కథనంలోని విషయం మాత్రం డాక్టర్ల హృదయం ఎలా ఉండాలో తెలుపుతుంది.